హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ నివేదికపై భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు సమాన సంఖ్యలో ఉన్న పెన్షనర్లు నేడు ఒకే ఒక్క ప్రశ్నను సంధిస్తున్నారు. అదే తెలంగాణ రెండో వేతన సవరణ సంఘం సెకండ్ పీఆర్సీ నివేదిక ఎప్పుడు, ఎక్కడ ఉంది? రాష్ట్ర సర్కారు కొలువుదీరిన తర్వాత ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అతిపెద్ద సందిగ్ధం మరియు చర్చనీయాంశం ఇదే. సాధారణంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణీత కాలంలో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కానీ రెండో పీఆర్సీ విషయంలో మాత్రం అడుగు ముందుకు పడకపోక అసలు నివేదిక ఏ స్థితిలో ఉంది అనే విషయంపై కూడా ఒక ప్రహేళిక నెలకొంది. మరి ఈ యొక్క నివేదిక కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్న ఉద్యోగ లోకానికి కమిషన్ చైర్మన్ శ్రీ శివశంకర్ గారు మౌనం మరింత ఆందోళనను, అయోమయాన్ని కలిగిస్తోంది. ఆయన నుండి కనీసం రిపోర్టు పురోగతి గురించి కానీ, లేదా దానికి ఎదురవుతున్నటువంటి అడ్డంకుల గురించి కానీ, ఎటువంటి అధికారిక సమాచారం వెలువడకపోవడం ఒక గంభీరమైన సమస్యగా మారింది. ఈ మౌనం వల్ల క్షేత్రస్థాయిలో రకరకాల ఊహాగానాలు, అలాగే అపవాదాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆయన ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాల్లో మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటర్మీడియట్‌గానైనా ముందుకు తీసుకురండి అని సంబంధిత ఉన్నతాధికారులను మరియు కమిషన్ సభ్యులను ఖచ్చితమైన ఆదేశాలతో ఆదేశించారు. రాష్ట్ర పరిపాలనా అధిపతి అయినటువంటి ముఖ్యమంత్రి గారే స్వయంగా చొరవ తీసుకొని నివేదికను కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ పత్రం సెక్రటేరియట్ మెట్లు ఎక్కకపోవడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇది పరిపాలనాపరమైన జాప్యమా, లేక గణాంకాల సేకరణలో ఏమైనా లోపాలున్నాయా అన్నటువంటి సందేహం ప్రతి ఉద్యోగిని వేధిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు మరియు కమిషన్ పనితీరుకు మధ్య ఎక్కడో బలమైనటువంటి అడ్డంకి ఉంది అనేది స్పష్టమవుతోంది. ఈ జాప్యం పట్ల రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ తీవ్ర అసంతృప్తిని మరియు ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ అనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, అది ఉద్యోగుల జీవన ప్రమాణాలను, వారి కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించేటటువంటి కీలకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండి నిధులు విడుదలపై భరోసా ఇస్తున్న తరుణంలో అధికారుల స్థాయిలో లేదా కమిషన్ స్థాయిలో ఎక్కడ బ్రేక్ పడుతుంది అనేది ఇప్పుడు విమర్శలకు ప్రధాన తావుగా మారుతోంది. లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఇటువంటి కీలకమైన అంశంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏమాత్రం తగదని, ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది అనైతే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన 5 విడతల డిఏ, కరువు భత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి తోడు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వారు కటిక ఉపవాసం ఉన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పీఆర్సీ నివేదిక రాకలో జరుగుతున్న ఈ జాప్యం వారి గాయాలపై ఉప్పు చల్లినట్టుగా మారుతోంది. మాకు రావాల్సిన ఫిట్‌మెంట్ ఎంత శాతం ఉంటుంది? కొత్త పే స్కేల్స్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి? మా జీతాలు ఎంత మేర పెరుగుతాయి? అని ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మందికి కనీసం నివేదిక సమర్పణకే అతీగతి లేకుండా పోవడం తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. కేవలం కాగితాలపై ప్రకటనలు తప్ప ఆచరణలో రూపం దాల్చని ఈ యొక్క నివేదిక వ్యవహారం అనేది ఇప్పుడు ఒక పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ డ్రామాలాగా కనిపిస్తుంది. విమర్శకులు అంటున్నారు ఈ మేరకైతే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు మరియు ముఖ్యంగా కనీస పెన్షన్‌తో కాలం వెల్లదీస్తున్నటువంటి వృద్ధ పెన్షనర్లందరూ ఇప్పుడు ఒకే గొంతుకతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. తక్షణమే పీఆర్సీ చైర్మన్ తన మౌనాన్ని వీడి నివేదిక పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. లేదంటే నివేదికను వెంటనే ముఖ్యమంత్రి గారికి సమర్పించాలి అనైతే కోరుతున్నారు. ప్రభుత్వం కూడా కేవలం
ఆదేశాలిచ్చి చేతులు దులుపుకోకుండా ఆ యొక్క నివేదిక తన టేబుల్ మీదకి వచ్చేలాగా ప్రత్యేకంగా ఒక సీనియర్ అధికారిని నియమించి పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలయాపన చేస్తే కొద్ది కాలయాపన చేసే కొద్దీ ఉద్యోగుల్లో అసహనం పెరిగి అది రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ సందిగ్ధతకు తెరదించి త్వరలోనే ఒక శుభవార్త వింటాము అని తెలంగాణ లోకం ఆశగా అయితే ఆవేదనతో నిరీక్షిస్తోంది.